మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్లో చాలా సక్సెస్ అయింది. కానీ ఇదే సక్సెస్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో చూడలేకపోయింది. ఓఎస్ తయారు చేసే విషయంలో ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఎందుకు డిజాస్టర్ అయింది? ఈ వీడియోలో ఇదే తెలుసుకుందాం. ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ 2007లో ఐఫోన్ని లాంచ్ చేశాడో, స్టీవ్ జాబ్స్ స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించాడు. అప్పటిదాకా మొబైల్ ఫోన్స్కి సగం డిస్ప్లే సగం కీబోర్డ్ ఉండేది. స్టీవ్ జాబ్స్ అనౌన్స్ చేసిన ఐఫోన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్. గూగుల్ ఇంజనీర్స్ 2 సంవత్సరాల ముందు నుండి కీప్యాడ్ మొబైల్ని డిజైన్ చేస్తున్నారు. కానీ స్టీవ్ జాబ్స్ ఐఫోన్ని అనౌన్స్ చేసిన తర్వాత గూగుల్కి అర్థమైంది టచ్ స్క్రీన్ మొబైల్స్ ఎంత రెవల్యూషన్ తీసుకువస్తుందో. దీన్ని అర్థం చేసుకున్న గూగుల్ మొత్తం ప్రాజెక్ట్ని షట్ డౌన్ చేసింది. కొత్తగా టచ్ స్క్రీన్ మొబైల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. గూగుల్ యాపిల్ కన్నా 1 సంవత్సరం ఆలస్యంగా ఆండ్రాయిడ్ ఓఎస్ని లాంచ్ చేసింది. కానీ అప్పటికే యాపిల్కి ఎక్కువ పాపులారిటీ పెరిగింది. యాపిల్ ఐఓఎస్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా యాపిల్ మొబైల్ ఉండాలి. ఐఓఎస్ క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్. యాపిల్ మొబైల్స్కి ఎక్కువ ప్రీమియం ప్రైజ్ కలెక్ట్ చేయడం యాపిల్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ సక్సెస్ కావాలంటే డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో కావాలి. ఆండ్రాయిడ్ ఏం చేసిందంటే గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్తో పార్ట్నర్షిప్ అయింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కావడంతో మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి హెచ్టీసీ, సామ్సంగ్, మోటరోలా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో మొబైల్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రైస్ తక్కువ ఉండడంతో మిడిల్ క్లాస్, లో క్లాస్ ఫ్యామిలీస్ ఆండ్రాయిడ్ కొనడానికి ఆసక్తి చూపించేవారు. ఇలా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ సక్సెస్ ట్రాక్లో ఉంది. అప్పుడే మైక్రోసాఫ్ట్ 2010లో విండోస్ 9 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి పోటీగా రిలీజ్ చేసింది. కానీ 2010 సమయంలో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అమ్ముడుపోయింది. మైక్రోసాఫ్ట్ కొంచెం ఆలస్యంగా లాంచ్ చేసింది. విండోస్ 9 ఓఎస్ ఐకాన్ లైవ్ టైల్స్ ఫ్యూచర్తో వచ్చేది. ఈ ఫ్యూచర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్కి ఓఎస్ తయారు చేయడం కొత్తేమి కాదు. కానీ గూగుల్ ఓఎస్ విషయంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ. యాపిల్ ఐఓఎస్ క్లోజ్డ్ సోర్స్, కానీ గూగుల్స్ ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓఎస్ ఓపెన్ సోర్స్. అంటే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి హెచ్టీసీ, సామ్సంగ్, మోటరోలా ఇలాంటి కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని గూగుల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి సామ్సంగ్, హెచ్టీసీ, మోటరోలాకి ఫ్రీగా అందిస్తుంది. గూగుల్ రెవెన్యూను గూగుల్ యాప్స్ అయినటువంటి యూట్యూబ్, ప్లే స్టోర్, జీమెయిల్ లాంటి సర్వీసెస్ నుండి రెవెన్యూను జనరేట్ చేస్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్కి $20 నుండి $30 చొప్పున ఒక డివైస్కి కలెక్ట్ చేసేది. కాబట్టి చాలా తక్కువ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యే మొబైల్స్ తయారయ్యేది. మైక్రోసాఫ్ట్కి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ తయారు చేయడం చాలా ఛాలెంజింగ్గా అనిపించేది. మైక్రోసాఫ్ట్ తమ ఓఎస్ మొబైల్స్ని పెంచడానికి నోకియాతో పార్ట్నర్షిప్ అయింది. నోకియా 2010లో స్టెఫెన్ ఎలాప్ని కొత్త సీఈఓగా ప్రకటించింది. ఈ కొత్త సీఈఓ ఫార్మర్ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్. ఇతని ఫస్ట్ ఎజెండా పడిపోతున్న నోకియా సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి సింబియన్ ఓఎస్ మొబైల్స్ని పూర్తిగా ఆపేసి తమ మొబైల్స్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో తీసుకురావడం. అప్పటి నుండి నోకియా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో రావడం మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్ నోకియా నుండి మైక్రోసాఫ్ట్ ఓఎస్ లైసెన్స్కు డబ్బులు కలెక్ట్ చేసేది కాదు. మైక్రోసాఫ్ట్ నోకియా కంపెనీకి $250 మిలియన్ ప్రతి క్వార్టర్కి ఇచ్చేది. ఇది తెలుసుకున్న సామ్సంగ్, హెచ్టీసీ కంపెనీస్ నోకియాకి ఫ్రీగా లైసెన్స్ ఇస్తున్నప్పుడు సామ్సంగ్, హెచ్టీసీ కంపెనీస్ ఎందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి లైసెన్స్ డబ్బులు ఇవ్వాలి? కాబట్టి ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్ని కంపెనీస్ తయారు చేసేది. మైక్రోసాఫ్ట్ గూగుల్ని మరియు ఇది ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అయినటువంటి జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ లాంటి సర్వీసెస్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసింది. 2012లో గూగుల్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి యాప్స్ తయారు చేయడం ఆపేసింది. మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్లో పాపులర్ యాప్స్ అయినటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్ ఇలాంటి సర్వీసెస్ ఏది ఉండేది కాదు. మైక్రోసాఫ్ట్ చాలా మంచి ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, మంచి కెమెరాతో వచ్చినప్పటికీ జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, క్రోమ్ ఇలాంటి యాప్స్ లేకపోవడం వల్ల చాలా చీప్ ప్రోడక్ట్గా నిలిచిపోయింది. 2013లో నోకియా స్టాక్ ప్రైస్ 75%కి పడిపోయింది. కష్టాల్లో ఉన్న నోకియా కంపెనీని ఆదుకోవడానికి మైక్రోసాఫ్ట్ నోకియాని $7.2 బిలియన్ కొనుక్కుంది. యాప్ డెవలపర్స్ ఎక్కువగా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్కి యాప్స్ ఎక్కువ తయారు చేసేవారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ యాప్ డెవలపర్స్కి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండేది. అప్పటికే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2015లో
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసింది. కానీ ఎవరు విండోస్ ఫోన్స్పై ఇంట్రెస్ట్ చూపించలేకపోవడంతో అక్టోబర్ 2017లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ డెవలప్మెంట్ని పూర్తిగా ఆపివేసింది. కస్టమర్స్కి మైక్రోసాఫ్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్, క్రోమ్ లేని మొబైల్ ఫోన్ చాలా చీప్గా అనిపించేది. మైక్రోసాఫ్ట్ ఎక్స్-సీఈఓ అయినటువంటి స్టీవ్ బాల్మర్ విజన్ సరిలేనందువలన మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓఎస్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓఎస్ మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్స్పెన్సివ్ మిస్టేక్గా చరిత్రలో మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.